అందరికీ నమస్కారం. ఈరోజు పాత్రికేయ మిత్రుల సమావేశానికి వచ్చేసిన ప్రతి పాత్రికేయ సోదరుడు మిత్రులకు మా ఎన్ఆర్ఐ విద్యాసంస్థల తరఫున శుభాభివందనాలు తెలియజేసుకుంటూ ఈరోజు రాయలసీమలో అత్యద్భుతంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైతే ఇంటర్ ఫలితాలను విడుదల చేసిందో ఇందులో రాయలసీమ టాపర్లుగా మా ఎన్ఆర్ఐ విద్యార్థులు నిలవడం అనేది గర్వకారణమని తెలియజేసుకుంటా ఉన్నాను. ఈరోజు ఎంపీసీ విభాగం నందు 470 మార్కులకు గాను 466 మార్కులతో రాయలసీమ టాపర్గా మా ఎన్ఆర్ఐ విద్యార్థి మీకు రావడం ఎంతో గర్వకారణమని తెలియజేస్తున్నా. అదే బైపీసీ నందు 455 మార్కులకు గాను 444 మార్కులతో, ఎంబీసీ సిఈసీ నందు 500 మార్కులకు గాను 490 మార్కులతో ప్రతి విభాగంలోనూ ఎంపీసీ అయితేనేంటి, బైపీసీ అయితేనేంటి, ఎంబీసీ అయితేనేంటి, సిఈసీ అయితేనేంటి ప్రతి విభాగంలో మా ఎన్ఆర్ఐ విద్యార్థులు ఈరోజు రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించడం అనేది ఎంతో సంతోషం. ఈ సందర్భంగా నేను ప్రతి ఒక్క తల్లిదండ్రులకు కానీ విద్యార్థులకు కానీ హృదయపూర్వకంగా నేను శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను. అదేవిధంగా ఇంతటి విజయానికి గణకారకులైనటువంటి మా సిబ్బంది ఎవరైతే ఉన్నారో టీచింగ్, నాన్ టీచింగ్ అందరికీ కూడా పేరు పేరున నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈరోజు అనంతపురం నగరంలో 8 సంవత్సరాలు కావస్తుంది ఎన్ఆర్ఐ విద్యాసంస్థలు స్థాపించ కాబట్టి కేవలం పోయిన సంవత్సరమే ఎన్ఆర్ఐ ఇంటర్నేషనల్ జూనియర్ కాలేజ్గా అప్గ్రేడ్ చేయగలిగినాము. ఎన్ఆర్ఐ ఇంటర్నేషనల్ జూనియర్ కాలేజ్గా అప్గ్రేడ్ చేసిన తర్వాత ఒకేసారి 435 మార్కుల పైన 40 మంది విద్యార్థులు సాధించడం అనేది అతిశయోక్తి కాదు, ఇది ఒక అత్యద్భుతం క్లియర్లీ. అందుకే ఈరోజు గర్వంగా నేను చెప్పుకుంటున్నా ఉన్నా, మన అనంతపురం పిల్లలు ఎక్కడికి పోయినా వాళ్ళ యొక్క ఖ్యాతిని రెపరెపలాడించాలనేది మా ఎన్ఆర్ఐ విద్యాసంస్థల యొక్క ముఖ్య ఉద్దేశం. మా యొక్క ప్రోగ్రామింగ్ కానీ, మా యొక్క అకాడమిక్ ప్రోగ్రామ్ స్ట్రాటజీస్ కానీ ఏ విధంగా అయితే 3 లేయర్ ఆఫ్ ఫ్యాకల్టీ, 3 లేయర్ ఆఫ్ ప్రోగ్రామింగ్తో ఈరోజు మేము ఈ సక్సెస్కి ముందుకెళ్ళినామని గర్వకారణంగా చెప్తా ఉన్నాను. ఒకటి ఐపీ ఫ్యాకల్టీ, రివిజన్ టీమ్ అండ్ యాజ్ వెల్ యాజ్ జేఈఈ అండ్ నీట్ టీమ్. ఇలా నేనేమంటానంటే ఈరోజు ఇంటర్నేషనల్ కాలేజ్ ఈరోజు మీరు చూడండి, ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రులు తెలియజేసేది అత్యాధునిక పరిణామాలతో, అత్యున్నత ప్రమాణాలతో ఈరోజు అనంతపురంలో ఎంతో అత్యున్నత స్థాయి యొక్క విద్యని ఇక్కడికి తీసుకురావడానికే మా యొక్క కృషి. అందులోనే మొదటి ఫలితంలోనే మేము ఈరోజు ఇంత సత్ఫలితం అనుభవిస్తున్నందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ప్రతి ఒక్కరికి కూడా చెప్తున్నా, విద్యార్థులు ఈరోజు ఇంత మార్కులు తెచ్చుకున్నారు కదా, మార్క్స్ ఒక్కటే కాదు, మీ స్కిల్స్ డెవలప్ చేసుకోండి. స్కిల్స్ లేనిది ఫ్యూచర్ లేదు, మార్కులతో పాటు స్కిల్స్ కావాలి. ఈ రెండు ఎప్పుడైతే మనకు రాగలుగుతాయో డెఫినెట్లీ మీరు అత్యున్నతంగా సక్సెస్ అవుతారు. ఎందుకంటే ఏఐ వస్తున్న తరుణంలో ఈరోజు బట్టి విధానానికి ముగింపు వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎన్నో రిఫర్మేషన్స్ తీసుకొచ్చింది. ఎన్నో చేంజెస్ అయిన తర్వాత ఇంత సక్సెస్ని మేము ఎంజాయ్ చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది అని తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా కానీ విద్యార్థులు ఎవరైనా మార్కులు తక్కువ వచ్చినా, ఎవరైనా ఫెయిల్ అయినా కూడా ఆత్మన్యూనతకు లోను కాకండి. సచిన్ టెండూల్కర్ ఈజ్ ది బెస్ట్ ఎగ్జాంపుల్. 10th ఫెయిల్ అయినా అంటే హీ ఈజ్ ది గాడ్ ఆఫ్ ది క్రికెట్. పిల్లలు ఎందుకంటే ఇప్పుడు నా దగ్గర దాదాపు 80% పైచిలుకు ఉత్తీర్ణత శాతం ఎన్ఆర్ఐ విద్యాసంస్థలు ఈరోజు సాధించినాయి. ఇది ఒక గర్వకారణం. అదేవిధంగా ఇంతటి సక్సెస్ ఓన్లీ విశ్వనాథ్ రెడ్డి, దివ్యారెడ్డి, చండిరెడ్డితో కాదు, ఇదంతా నా కుటుంబమే. దాదాపు ఈరోజు మేము ఎన్ఆర్ఐ విద్యాసంస్థల్ని రాయలసీమలో మొత్తం 3 ప్రాంతాల్లో ఇంకా ముందుకు తీసుకెళ్ళాము. గుంతకల్లు, కళ్యాణదుర్గం లాంటి సుదూర ప్రాంతానికి కూడా ఈరోజు మా విద్యాసంస్థలు తీసుకెళ్ళడానికి ముఖ్య కారణం ఏంటి అంటే పల్లెల్లో కూడా చాలా బంగారం అక్కట్ల పిల్లలు ఉన్నారు. అలాంటి పిల్లలకి మంచి నాణ్యతతో కూడిన విద్యను అందివ్వగలిగితే డెఫినెట్లీ మా వంతు సహాయం సమాజానికి చేసినట్టు అవుతుందని తెలియజేసుకుంటూ ఈ సక్సెస్కి ఈరోజు ఎంపీసీ తీసుకోండి, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ, ఈ సక్సెస్ని తల్లకెక్కించుకోకుండా పిల్లలు కూడా నెక్స్ట్ ఇంకా ముందుకు ఎంతో అత్యున్నత శిఖరాలకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంతమంది బోధనేతర సిబ్బందికి కూడా మా యొక్క కుటుంబంలో మేము వీళ్ళందరినీ చూసుకుంటాం కాబట్టి వీళ్ళందరూ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఒక్కసారి అత్యున్నత స్థాయి చదువులు కావాలి అంటే మీరు హైదరాబాదు, బెంగళూరు, విజయవాడ పోవాల్సిన అవసరం లేదు. అనంతపురంలో ఎన్ఆర్ఐ విద్యాసంస్థ ఉంది. అది అనేది నేను పాత్రికేయ మిత్రుల ద్వారా, పాత్రికేయ సోదరుల ద్వారా ప్రతి ఒక్కరికి నేను తెలియజేసుకుంటూ ఉన్నాను. అత్యున్నత స్థాయి విద్య ఈరోజు నేను గర్వంగా కొంతమంది టాప్ విద్యార్థులు మార్కులు సాధించినది తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ఎంపీసీ విభాగంలో తీసుకుంటే 470 మార్కులకు గాను 466 మార్కులతో ఎస్ ఇఫాత్ షహనాజ్
470 మార్కులకు గాను 462 మార్కులతో భవ్యప్రియ, 470 మార్కులకు గాను 458 మార్కులతో కేఎన్ విష్ణుతేజ, 470 మార్కులకు గాను 453 మార్కులతో కుప్పల చరణ్, 470కి గాను 452తో జశ్వంత్ యాదవ్, 451తో నవ్యశ్రీ, 450తో ఉమీరుమాన్, 446తో ప్రదీప్, 446తో హేమసుందర్ రెడ్డి, 440తో కిరణ్ తేజ. ఇలా చూస్తూ పోతుంటే సార్ 420 పైననే దాదాపు 45 మంది విద్యార్థులు ఈ స్థాయి ర్యాంక్ ఎంపీసీ విభాగం నందు పొందినారని మీకు గర్వకారణంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా బైపీసీ క్రీమ్లో తీసుకుంటే సార్ 455 మార్కులకు గాను వడ్డే ఇందు 444, నెక్స్ట్ జాన్ మోషే 439, తేజస్వరూప్ 437, ఆద్విక్ 411, ప్రత్యూషరెడ్డి 406, శేక్షావళి 404, అరవింద్ 403. ఈ విధంగా బైపీసీ విభాగంలో చూసుకుంటే ఎంఈసీ సిఈసీ తీసుకుంటే శ్రీవల్లి 483, అకీష్ 469, తనీష్ 448, సాత్విక 451, కుశల్ సాయి 452. ఈ విధంగా అత్యున్నత పరిణామాలతో ఈ 3 ఓన్లీ నేను టాప్ 10 తీసుకొని వచ్చాను. దాదాపు 52 మంది విద్యార్థులు ఈ ఘనత సాధించారు. కాబట్టి మాకు ఉండే టోటల్ 300 స్ట్రెంత్లో. కాబట్టి